పేరుకే అది గుడారం, లోపలంతా వేరే వ్యవహారం. పోలీసుల నిఘా లేదు, ప్రైవేట్ హోటల్స్ కి అడ్డు అదుపు లేదు. విచ్చలవిడిగా మందు విందుతో పాటు కావలసిన సరుకుని అందిస్తున్నారు. ఇంకేముంది, వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? తాగి తందనాలాడుతున్నారు. గండికోటను మాక్సిమం గబ్బు పట్టిస్తున్నారు. కనుచూపు మేర పెన్నానది జల సోయగాలు, శత్రు దుర్భేద్యమైన కోట, ప్రాచీన కట్టడాలు, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాల సమాహారం గండికోట దుర్గం. ప్రముఖ పర్యాటక కేంద్రంగా అందరినీ ఆకట్టుకుంటున్న ఈ కోట గురించి పైకి వినిపించే విషయాలివే. కాని ఇక్కడ కంటికి కనిపించిన అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో. చీకటి పడితే చాలు గుడారాలు వెలుస్తూ ఉంటాయి. డబ్బులుంటే చాలు అందులోకి కావలసిన మందు, మగువ, మాదక ద్రవ్యం, ఇలా ఏ సరుకు కావాలంటే అదొస్తుంది. కోటలోకి ఎవరొస్తున్నారో ఎవరు పోతున్నారో ఎలాంటి నిఘా లేదు. వచ్చిన వాళ్లు ఊరికే రారు, తాగి తందనాలాడతారు. వ్యభిచారం, అంతకుమించిన అసాంఘిక కార్యకలాపాలకు గండికోట నిలయంగా మారుతుంది. ఇటీవల ఓ బాలిక హత్య ఈ పరిసరాల్లో జరగడంతో మరోసారి గండికోట వార్తల్లోకొచ్చింది. వారం క్రితం జరిగిన వైష్ణవి మర్డర్ను పోలీసులు కొలిక్కి తెచ్చారు. కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అమ్మాయి సోదరులే హంతకులని నిర్ధారించారు. ప్రేమలో పడి కుటుంబం పరువు తీస్తోందన్న కోపంతో బాలికను ఆమె అన్నలే హతమార్చారు. ముందు ప్రియుడిని అనుమానించారు, తర్వాత అతడి పాత్ర లేదని గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు నిందితులు దొరికిపోయారు. వైష్ణవి హత్య ఘటనతో గండికోట ఇమేజ్ క్రమంగా మసకబారుతోంది. సందర్శకుల తాకిడి ఎక్కువైన కొద్దీ ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వందలాది మంది ఇక్కడికి వస్తున్నారు. వీకెండ్ అయితే ఆ సంఖ్య రెట్టింపవుతోంది. ప్రశాంతమైన వాతావరణం కావడంతో చాలా మంది ఇక్కడ నైట్ క్యాంప్స్ వేస్తూ ఉంటారు. పగలు కూడా రష్ ఎక్కువగా ఉంటుంది. ఎవరూ అభ్యంతరం చెప్పేవారు లేరు. దాంతో దర్జాగా మత్తులో మునిగి తేలుతూ దీన్నొక పేకాట అడ్డాగా, తాగుబోతుల స్థావరంగా మార్చారు. అక్కడుండే ప్రైవేట్ రెస్టారెంట్ల మూలంగానే ఇదంతా జరుగుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ప్రతివారం లక్షల చేతులు మారుతున్నాయి. తీసుకున్న రూమ్లను వ్యభిచారానికి వాడుకుంటున్నారు. 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొంతమంది యువకులు డిసెంబర్ 31 రాత్రి గండికోటకు చేరుకునే క్రమంలో అతి వేగంగా కార్ డ్రైవ్ చేయడంతో కోట మలుపు దగ్గర యాక్సిడెంట్ జరిగింది. 6 స్పాట్లో చనిపోయారు. ఇలా తాగిన మైకంలో గండికోట ప్రాంతంలో యాక్సిడెంట్లు లెక్కలేనన్ని జరిగాయి. చెప్పాలంటే గండికోటలో నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపై సీసీ కెమెరాలు మచ్చుకైనా కనిపించడం లేదు. విలాసాలకు గండికోటకొస్తున్న యువత మద్యమత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పక్కా ఇళ్లలో రిసార్ట్లు, ప్రైవేట్ హోటళ్లు, గుడారాల ఏర్పాటుతో గండికోట సందర్శనకొచ్చే పర్యాటకులకు భద్రత గాల్లో దీపంగా మారింది. కట్టడి చేయాల్సిన పోలీస్ శాఖ కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో లాడ్జీల్లో ఉండాలంటే ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లు, అడ్రస్ తప్పనిసరిగా తీసుకుంటారు. కానీ ఇక్కడ డబ్బులిస్తే చాలు, వాళ్ళెవరన్నది అవసరం లేదు. కావలసినన్ని దొరుకుతాయి. అక్రమాలకు తలుపులు బార్లా తెరిచే ఉంచుతారు. దాని అడ్వాంటేజ్ గా తీసుకున్న విద్యార్థులు, యువత రెచ్చిపోతున్నారు. శని, ఆదివారాల్లో గండికోట ఖాళీ ప్రదేశంలో అనధికారికంగా గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రంతా అక్కడే ఉండి తాగి రచ్చరచ్చ చేస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో టెంట్లు వేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ అనేక అల్లర్లు, గొడవలు, దొంగతనాలు జరిగాయి. పోలీసులకు సైతం తలనొప్పిగా మారింది. కలెక్టర్ స్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లడంతో గతంలో కొన్ని నెలల పాటు వాటిని నిలిపేశారు. మళ్లీ గుడారాలు వేయడం మొదలుపెట్టారు. గండికోటలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏదో ఓ గొడవ జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవటం లేదు. అనధికారికంగా టెంట్లేస్తున్నా పోలీసులు ప్రశ్నించడం లేదు. ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లపై ఏమాత్రం నిఘా ఉంచడం లేదు. అడిగేవాళ్లు లేకపోవడంతో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మందు, గంజాయి, డ్రగ్స్ అన్ని యథేచ్ఛగా నడుస్తున్నాయి. గతంలో గండికోట బయట ఓ పోలీస్ అవుట్ పోస్ట్ ఉండేది. మొన్నటి వరకు అందులో స్టాఫ్ లేరు. వైష్ణవి హత్య తర్వాత మేల్కొన్న పోలీసులు అక్కడ ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లను పెట్టారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. అద్భుత కట్టడాలకు నిలయంగా మారిన అందాల గండికోటను కొందరు అక్రమార్కులు గబ్బు పట్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పెన్నా తీరానికి మాయని మచ్చ తెస్తున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు కళ్లు మూసుకున్నారు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జుమ్మా మసీద్, పెన్నాలోయ, ధాన్యాగారం, కారాగారం, మాధవరాయస్వామి, రంగనాథస్వామి దేవాలయాలు, పెద్ద కోనేరు తదితర ప్రాంతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాంతంలో సరైన భద్రతా చర్యలు లేవు. కనీసం మౌలిక వసతులు కల్పించడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల నిఘా ఏమాత్రం ఉండదు. కోటలో పర్యవేక్షణ సిబ్బంది కూడా నామమాత్రంగా డ్యూటీ చేస్తూ ఉంటారు. దీంతో ఆకతాయిల అడ్డాగా మార్చుకున్నారు. అభివృద్ధి పేరుతో పర్యాటకులు, సందర్శకుల నుంచి పర్యాటక శాఖ అధికారులు టోల్ గేట్ ఏర్పాటు చేసి వీక్ డేస్ లో మనిషికి 20, శని, ఆదివారాల్లో 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో టోల్ గేట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 50 లక్షలు వసూలైనట్టుగా సమాచారం.
ఆ డబ్బు ఎటెళ్లిందో తెలీదు, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీదు. ఇక్కడి ప్రభుత్వ స్థలాలు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. మరికొందరు నిబంధనలు పాటించకుండా ప్రైవేటు గదులు ఏర్పాటు చేశారు. వీటిపై రెవెన్యూ అధికారులు నోరు మెదపటం లేదు. అదేమని అడిగితే నోటీసులు ఇచ్చామంటూ చెప్తున్నారు. ప్రైవేటు గదుల ఓనర్లు ఇల్లీగల్ యాక్టివిటీస్ ను ప్రోత్సహిస్తున్నారు. స్కూల్ పిల్లలు వచ్చినా కూడా వివరాలు తీసుకోకుండా రూములు రెంట్కిచ్చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి వచ్చిన పర్యాటకులు కారు అద్దాలు ధ్వంసం చేస్తే కేసు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేసి పంపించారు. పెన్నాలోయ సమీపంలో కొందరు పోకిరీలు బహిరంగంగా మందు కొడుతున్నా అడ్డు చెప్పేవారే లేరు. గండికోట చుట్టూ ఉన్న రహస్యాలు, ప్రత్యేకతలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చుట్టూ లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన కొండలు, 300 అడుగుల దిగువన ప్రవహించే పెన్నా నది ఈ కోటకు సహజ సిద్ధమైన రక్షణ కవచాలు. అందుకే దీనిని శత్రు దుర్భేద్యమైన దుర్గంగా అభివర్ణిస్తారు. పునాదులు లేకుండానే కొండ బండలపై కోట గోడలు నిర్మించడం ఈ పోర్టు ప్రత్యేకత. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఓ గొప్ప నిదర్శనం. కోట చుట్టూ 101 బురుజులు, ఓ ఎంట్రీ, 5 సీక్రెట్ దారులు, ఒక సొరంగం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ రహస్య మార్గాలు శత్రువుల నుంచి తప్పించుకోవడానికో లేదంటే ఆకస్మిక దాడులకో ఉపయోగపడి ఉండవచ్చని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. గండికోటలో గతంలో వజ్రాలు దొరికేవని, వాటిని విదేశాలకు ఎగుమతి చేసేవారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ కోట అపారమైన సంపదను పోగు చేసుకుందని, ఆ నిధులు ఇంకా ఉండి ఉండవచ్చని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తు శకం 1123లో చోళ మహారాజు ఈ కోటకు పునాది వేసినట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. విజయనగర రాజులు, ముఖ్యంగా పెమ్మసాని కమ్మనాయక రాజులు దాదాపు 300 సంవత్సరాలు ఈ కోటను పరిపాలించారు. వారి కాలంలోనే ఈ కోట శత్రు దుర్భేద్యమైన రాతికోటగా రూపుదిద్దుకుంది. అంబదేవుడు, ప్రతాపరుద్రుడు, గోల్కొండ నవాబు, మీర్ జుమ్లా, టిప్పు సుల్తాన్ వంటి రాజులు, పాలకులు ఈ కోటకు సంబంధించిన చరిత్రలో ఉన్నారు. ఈ పరిసరాల్లో 21 దేవాలయాలు ఉండేవి. ముస్లిం నవాబుల కాలంలో వీటిని కొన్నింటిని ధ్వంసం చేశారు. మసీదులను, మినార్లను నిర్మించారు. రంగనాథాలయం, జామా మసీద్ ఇక్కడ ముఖ్యమైన నిర్మాణాల్లో ఒకటి. ఇక్కడి రహస్యాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదు. భవిష్యత్తులో ఈ కోట చరిత్రపై మరిన్ని పరిశోధనలు జరిగితే కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చని ఆశిస్తున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోన్న గండికోట అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కీ పథకం కింద 77 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో మార్పు ఎప్పుడొస్తుందా అని పర్యాటకులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇక్కడికొచ్చే సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సినిమా షూటింగులు కూడా జరుగుతూ ఉంటాయి. అయినా సదుపాయాలు మాత్రం శూన్యం. లోపల తాగేందుకు చుక్క నీరు లేదు. జుమా మసీద్ దగ్గర ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రం నిరుపయోగంగా మారింది. మాధవరాయస్వామి, రంగనాథస్వామి ఆలయ పరిసరాలతో పాటు పెన్నాలోయ తదితర ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి వసతి లేదు. ధాన్యాగారం ఎదురుగా ఏర్పాటు చేసిన టాయిలెట్లను వాడకపోవడంతో తాళాలేశారు. కోట లోపల అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు ఇప్పటికైనా గండికోటలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని పర్యాటకులు కోరుతున్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాల చెర నుంచి గండికోటను విడిపించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.